అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. వరాలిచ్చే ఆ లక్ష్మీదేవిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజించి మీ కోరికలన్నీ నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. వరాలిచ్చే ఆ వరమహాలక్ష్మిని పటం పెట్టుకొనైనా పూజ చేసుకోవచ్చు. లేదా కలశం పెట్టైనా పూజ చేయొచ్చు. లేకపోతే ప్రతిమ పెట్టుకొనైనా, లేకపోతే విగ్రహారాధన అయినా చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. గడపకి పసుపు కుంకుమ రాసుకొని, ఇంటి ముందు ముగ్గులు వేసుకొని, తులసమ్మ కాడ ముగ్గు వేసి, దీపారాధన చేసి, అమ్మవారికి పూజ అయితే చేసుకోండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు మన చేత్తో మనం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడితే ఎంతో మంచిదండి. అంతేకాకుండా అమ్మవారికి చీర జాకెట్ అయితే పెట్టుకోండి, చాలా మంచిదండి. అమ్మవారికి పండ్లు అన్నీ సమర్పించుకోండి. నేనైతే అమ్మవారికి అభిషేకం అయితే చేస్తున్నానండి. నేను విగ్రహారాధన చేస్తాను కాబట్టి అమ్మవారికి అభిషేకం చేసుకొని వెండి పూలతో అమ్మవారికి పూజ అయితే చేసుకున్నానండి. అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలి.